క్రాస్ చేసుకోవాలి, చేతులు వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. ఎందుకు ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతామంటే 100% ఎనర్జీ మనం వేస్ట్ చేసుకుంటాం, రోజు వేస్ట్ చేసుకుంటాం. ఏ విధంగా అంటే నడక ద్వారా, చేతుల ద్వారా, నెక్స్ట్ కళ్ళు చూడడం ద్వారా. మనం టీవీ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ లాస్ అవుతాం, ఎందుకంటే కళ్ళ ద్వారా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కళ్ళు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ బయటికి పోకుండా ఆపేస్తాం మనం. నెక్స్ట్ ఫింగర్స్ ఇలా పెట్టడం వల్ల 10% ఎనర్జీ ఇక్కడ రొటేట్ అవుతుంది. ఇట్లా పెట్టడం వల్ల ఇట్లా సర్కిల్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ రొటేషన్ అయితే అంటే ఎనర్జీ బయటికి పోదు. కాళ్ళు క్రాస్ చేయడం వల్ల కూడా 10% ఎనర్జీ మనం పొదుపు చేసుకోగలుగుతాం అనమాట. సో ఎనర్జీ మొత్తాన్ని మనం బయటికి వెళ్ళకుండా ఆపుకోగలుగుతాం ఈ పొజిషన్లో కూర్చోవడం వల్ల. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానం చేశారు. ధ్యానం చేయడం వల్ల ముందు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోగలిగి ఆయన కాలజ్ఞానం అనేది రాశారు. కాలజ్ఞానం అంటే యాసిడ్గా జరుగుతుందని కదా, జరుగుతుంది అంటే మనం దానికి రెమెడీ ఏం తీసుకోవాలి, మానవ జాతి హ్యాపీగా బతకాలంటే దానికోసం ఆయన ముందు ఒక హెచ్చరిక అనేది ఇచ్చాడనమాట. ధ్యానం చేస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఆయనకు థర్డ్ ఐ అంటాం, ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటాం, అంటే నాడీ మండల కూడలి అది ఓపెన్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనం ముందు జరగబోయేది కూడా తెలుసుకుంటాము, జరిగింది కూడా తెలుసుకునే కెపాసిటీ అనేది ధ్యానం వల్ల వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ధ్యాన పొజిషన్ని బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు అనమాట. అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించు కూర్చోవడమే ధ్యానం అంటాం. అంటే ఎలాంటి ఆలోచన లేకుండా జస్ట్ బ్రీతింగ్. అంటే మనం ఇక్కడ బ్రీతింగ్నే ఎందుకు గమనించాలి, అదే మనకు డౌట్ వస్తుంది, శ్వాసనే ఎందుకు గమనించాలి అనుకుంటాము. మనకు ఒక సామెత ఉంటుంది, కళ్ళు మూస్తే శవం, కళ్ళు తెరిస్తే శివం అంటాము. అంటే లైవ్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. అంటే ఈ శ్వాస మన తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి భూమి మీద పడ్డ క్షణం నుంచి శ్వాస అనేది మనం స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఇతను చనిపోయాడని కన్ఫర్మ్ ఎప్పుడు చేస్తామంటే మన శ్వాస ఆగిపోతుంది. జస్ట్ ఇలా బయట చూస్తే మన బ్రీతింగ్ ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. అంటే ఈ మధ్యకాలం అంతా కూడా మన శ్వాసతోనే నడుస్తాం. 1 వీక్ ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతాం, కానీ శ్వాస ఎవ్రీ మినిట్ మనకు నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకే ఈ శ్వాసని గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటాం. నెక్స్ట్ ఈ శ్వాస వర్తమానంలో ఉంటుంది, ఫ్యూచర్లో ఉండదు, పాస్ట్లో ఉండదు, ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. అంటే మనం కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అని, గతం తలుచుకొని బాధపడవద్దు, ఫ్యూచర్ని తలుచుకొని బెంగపడకూడదు అనమాట. అందుకనే శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యాన పద్ధతి అంటాం. ఏదైనా మనకు పాసిబుల్ కానిది అనేది ఉండదు, ధ్యానం ద్వారా అన్నీ చేయగలుగుతాము. నవేడేస్ మనిషి చాలా బిజీగా ఉన్నాడు, ఈ ధ్యానంలో ఉండడం వల్ల ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి, చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి మేడం ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి మనం ఒకసారి ధ్యానంలో కూర్చున్న తర్వాత? ఓకే, ముందుగా నాకు ఈ ధ్యాన పద్ధతిని అందించిన సుభాష్ పత్రిజీ, పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు. నేను ఆ సంస్థ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చిన. అతడు చెప్పిన నా గురువుగా నేను స్వీకరించినటువంటి నా గురువు చెప్పినటువంటి ధ్యానం ఏంటంటే ఈ ఆనాపానసతిని అవలంబిస్తూ ఎవరి వయసు ఎంత ఉందో మినిమం అన్ని నిమిషాలు చేయాలి. ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు మినిమం మార్క్స్ 36 మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం. నీకు 100కి రావాలి అంటే నువ్వు కష్టపడాలి. నీకున్న ప్రాబ్లమ్స్ ఎంత హెవీగా ఉన్నాయి, ఎంత బాధపడుతున్నావు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి ఎమోషన్స్లో ఉన్నావు, నీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఏ విధంగా ఉంది, అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎక్కువ సమయం ధ్యానం చేయాలి. ఎక్కువ సాధించాలి, నీ సంకల్పంలో ఎక్కువ నెరవేరాలంటే ఎక్కువ సమయం చేయాలి. మినిమం మాత్రం కనీసం మాత్రం ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు పొద్దున సాయంత్రం కంపల్సరీ చేయాలి. మేడం కొంతమంది ప్రముఖులు ఉంటారు, ఇప్పుడు మన రజనీకాంత్ గారు ప్లస్ విలన్ మార్క్ గారు కొన్ని చేతుల ద్వారా చేస్తారు. అప్పుడు అవి ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా సరే, ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేతుల ద్వారా చేస్తారు. అవి ఏంటి అంటారు అసలు? అది ముద్రలు అంటారు. ఇలా పెట్టుకొని చేయడము, ఇలా పెట్టుకొని చేయడం అనేది ముద్రలు. ఆ ముద్రల్లో ఒక ముద్ర ఈ ముద్ర, అన్ని ముద్రల్ని అన్ని ఇంక్లూడ్ అయ్యే ముద్ర ఈ ముద్ర అనమాట. ఇది కూడా ఒక ముద్ర కిందకి వస్తుంది. ఇది ఎందుకు ముద్ర కిందకి వస్తుంది అంటే మనం బిగ్గర ఇట్లా పట్టుకోము. ఎప్పుడైనా బాడీకి స్థిర సుఖాసనం అని కూడా అన్నాడు ఇక్కడ బుద్ధుడు. స్థిర సుఖాసనం అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆ ఆసనంలో కూర్చోవాలి. ఇది ఆసన సిద్ధి అంటారనమాట. అంటే ఈ ఆసనంలో కూర్చోగలిగితే ఈజీగా కూర్చోగలుగుతాం. మన బస్సులో ట్రావెల్ చేసినప్పుడు మనం గమనించవచ్చు, ఆటోమేటిక్గా ఇలా కూర్చొని నిద్రపోతాం. ఇది స్థిరంగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ముద్రని, ఇది మనకు కంఫర్ట్గా ఉంటుంది, ఎవరికైనా కంఫర్ట్గా ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.